డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఇక్కడ మనం ఒక థంబ్నెయిల్ని పెట్టడం జరిగింది. ఈ థంబ్నెయిల్లో క్విక్ కెరియర్ డిజైనింగ్ ఫర్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అకార్డింగ్ టు డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మనము ఏ విధంగా ముందుగానే కెరీర్ని డిజైన్ చేస్తాము అన్న అంశాలని ఈరోజు ఉదాహరణతో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నేను ఒక ఉదాహరణని డిజైన్ చేయడం జరిగింది, దాన్ని మీకు తెలియజేస్తాను. జనరల్గా మనము ప్రతి తల్లిదండ్రులు కూడాను బిడ్డల్ని కంటుంటారు. వారి యొక్క భవిష్యత్తు కోసం అనేకమైన ప్రణాళికల్ని రూపుదిద్దుతుంటారు. కానీ ఎవరైనా కానీ వారి బిడ్డలు గొప్ప స్థాయికి రావాలని, ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరమైన ఉద్యోగంలో ఉండాలని కోరుకుంటారు. అయితే ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే 10th క్లాస్ అయిన వెంటనే వారిని ఇంటర్మీడియట్లో చేర్పించేటప్పుడే సరైన డిసిషన్ తీసుకోగలిగితే వారి కెరీర్ని చక్కగా మనము ఇవ్వగలిగిన వారిని అవుతాం. ఇంటర్ అనేది ఏమిటంటే ఒక మీడియం లాగా, ఒక బ్రిడ్జ్ కోర్స్. అది దాన్ని దాటిగానే మనం వెళ్ళగలిగితే తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత వచ్చి స్కాలర్ అవ్వడం, పిహెచ్డి వరకు వెళ్ళడం, గొప్ప స్థాయికి వెళ్ళడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 10th క్లాస్లో చాలా చక్కగా వాళ్ళు రాణిస్తారు. మంచిగా 600 మార్క్స్కి 595 మార్క్స్ కూడా వచ్చుంటాయి. మ్యాథ్స్ బాగా చేస్తారనేసి మ్యాథ్స్ ఉన్నటువంటి ఎంపీసీలో చేర్పిస్తారు. లేదా సోషల్ స్టడీస్ బాగా వచ్చే మార్కులని ఎంఈసీ కానీ సిఈసీ కానీ చేర్పిస్తారు. కొంతమంది బయాలజీలో అంటే ఫిజికల్ సైన్స్ అంటారు, దాంట్లో బయాలజికల్ సైన్స్ అని, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అని ఉంటాయి. అందువల్ల వాళ్ళని బైపీసీ చేర్పిస్తారు డాక్టర్ చేయాలని. కానీ వాళ్ళకంటూ ఒక థీమ్ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తెలియవు. అక్కడ టీచింగ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ మన జాతక చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది. దాన్ని ఏ తల్లిదండ్రులు అయితే చక్కగా తెలుసుకోగలుగుతారో వారు వారి బిడ్డలకి ఇచ్చే ఆస్తి పాస్తుల కంటే కూడాను 10వ తరగతి అయిన వెంటనే వారి బిడ్డల్ని ఏ కోర్సులో జాయిన్ చేపిస్తాలి అనేది వారి జాతకంలోనే డిజైన్ చేసి ఉంటుంది. కాబట్టి అది ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్ మాత్రమే చెప్పగలరు. మీకు ఈ దశ ఉంది, ఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఈ అంతర్దశలు ఇది కంప్లీట్ చేస్తారు, పలానా సంవత్సరానికి వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనేసి ఇలాగ కథలు చెప్తుంటారు. సాధారణ జ్యోతిషం ఒక 20% మాత్రమే మీకు మార్గదర్శకంగా ఇవ్వగలుగుతుంది. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ 100కు 1000% మీకు మార్గదర్శకంగా ఉంటుంది. మన అనేకమైన జాతకాలని రోజు చూస్తున్నాం. కాబట్టి ఈ సమ్మర్లో మీ బిడ్డలు 10వ తరగతి పాస్ అయ్యి మొన్నటికే అయింది కాబట్టి వారిని ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్లో ఏ కోర్సులో పడితే ఆ కోర్సులో చేర్పించకుండా దేనిలో చేర్పిస్తే వాళ్ళు డాక్టర్ అవడానికి వాళ్ళ జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది. అదేవిధంగా ఏ కోర్సులో జాయిన్ చేపిస్తే వారు ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి కానీ, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి పర్మిషన్ ఉంది. లేదా సిఎస్సిలో జాయిన్ అయ్యి వాళ్ళు కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళాలంటే ఎలాంటి కోర్సు తీసుకోవాలి.
అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ అవ్వాలంటే ఎలాగా పర్మిషన్ ఇస్తా ఉంది, లాయర్ అవడానికి ఎలాంటి పర్మిషన్ ఇస్తా ఉంది, లేదా ఒక రోబోటిక్ ఇంజనీర్ అవ్వాలంటే ఎలాంటి పర్మిషన్ ఉంది, లేదా ఒక మంచి చట్టబద్ధమైనటువంటి జస్టిస్ అవడానికి పర్మిషన్ ఏమైనా ఉందా, లేదా రాజకీయ నాయకులు అవడానికి పర్మిషన్ ఉందా, లేదా ఒక వ్యాపారం చేయడానికి పర్మిషన్ ఉందా, ఇలాగా అన్ని వైపుల నుండి అన్ని ఆస్పెక్ట్ నుండి మనం చూసి ఇక్కడికి వస్తున్నటువంటి నిజంగా ముందు విజన్ కలిగినటువంటి తల్లిదండ్రులకు మనం సలహాలు ఇస్తుంటాం. వారు మేము చెప్పింది యాస్ట్రేగా చేయడం వల్ల తిరుగులేని జీవితాన్ని వాళ్ళ బిడ్డలకి ఈ కెరీర్ రూపంలో అందిస్తున్నారు. అయితే ఈరోజు మనము చాలా అంశాలని ఇక్కడ తెలియజేస్తున్నాము. అదేమిటంటే జనరల్గా ఒక కెరీర్ని నిర్ణయించే విషయంలో మనం ఏం చేస్తున్నామంటే మొదట బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది చేయడం అనేది ఉంటుంది. ఆ బర్త్ టైం రెక్టిఫికేషన్ కానీ కరెక్ట్గా కానీ లేకపోతే వారు ఏం చేసినా కానీ ప్రయోజకత్వాన్ని పొందరు. అది మనం గమనించాలి కూడా. జనరల్గా నేను ఇక్కడ ఒక ఖాళీ చార్ట్ని తీసుకున్నాను. మొదట ఏ లగ్నమైనా కావచ్చు, ఏ రాశైనా కావచ్చు, వారికి 3 విధాలైనటువంటి కార్మిక్ రిజిస్టర్ అనేది ఉంటుంది. అది ఎలాగనేది మనము ఇక్కడ నిర్ణయిస్తాం. జనరల్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఎలాంటి అంశాలని కెరీర్ పరంగా ప్రస్తావిస్తామనేది మొదట తెలుసుకోవాలి. ఏ జాతకమైనా మన దగ్గరికి రాని, అది అమ్మాయి జాతకమా లేదా అబ్బాయి జాతకమా, గాల లేదా బాయ, ఈ 2 జాతకాలని మనం తీసుకున్నప్పుడు గాల్కు ఉన్నటువంటి లగ్న పాయింట్ ఎలాంటి పాయింట్ తీసుకుందో చూస్తాం. అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఎలాంటి లగ్న పాయింట్ ఉందని చూస్తాం. లగ్న పాయింట్ ఇంపార్టెంట్. రాశి 1, 2, 3, 4 పాదాల్లో ఎందులో అయినా ఉండొచ్చు, కానీ లగ్న పాయింట్ మాత్రము అబ్బాయికి అయితే 1 మరియు 3 పాదాల్లో ఉంటేనే మనము బాయిగా మనము లెక్కలోకి తీసుకుంటాం. అదేవిధంగా 2, 4 పాదాల్లో కానీ గాల్కు సంబంధించిన లగ్న పాయింట్ కానీ ఉంటే అప్పుడు దాన్ని మనము కన్సిడర్ చేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డలు పుట్టినప్పుడే రాసి పెడతారు, వాళ్ళ యొక్క సమయం రాసి పెడతారు. ఆ సమయం కొంతవరకు మనకి సరైనటువంటి నిర్ధారణ ఇవ్వకపోగా మనం ఏం చేస్తామంటే ఆ టైంకి ముందుకి ఒక 5 నిమిషాలు, వెనకకు ఒక 5 నిమిషాలు జరుపుతాం. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే మా అబ్బాయి 10 గంటల 15 నిమిషాలకు పుట్టారండి, మీరేమంటే 10 గంటల 20 నిమిషాలు అని చెప్తున్నారు, అది ఏఎంఓ పిఎం అనుకుందాం, కానీ ఇంకొంచెం వెనక్కి జరిపి చూస్తామా 10 గంటలకి పుట్టిందో చూడండి అంటారు. మీరు చెప్పినట్లు ఇక్కడ జరగవు. మనం ఏం చేస్తామంటే 5 నుండి 6 ఇలాంటి మినిట్స్ని తీసుకుని ముందుకు జరుపుతాం. ఎక్కడైతే ముందుగా 2 నిమిషాల్లో కనెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు 17 నిమిషాలకే వీళ్ళు పుట్టినట్టుగా, అబ్బాయి పుట్టినట్టుగా మనం చెప్పడానికి 1 మరియు 3 లగ్న నక్షత్ర పాదచారం తీసుకుంటాం. లేదా ఒకవేళ అమ్మాయి జాతకం అనుకోండి, 10 గంటల 20 నిమిషాలను ఇచ్చారు అమ్మాయి జాతకం, కానీ మనకి అబ్బాయి జాతకం ఏర్పడింది, ముందుకు జరుపుతాం. అది 10 నిమిషాల్లో వెళ్ళి అమ్మాయి జాతకాన్ని చూపిస్తా ఉంది. వెనక్కి వెళ్తే ఒక 5 నిమిషాల్లోనే అమ్మాయి జాతకాన్ని చూపిస్తుంది. అంటే తక్కువ నిమిషాల్లో ఎక్కడైతే అమ్మాయి జాతకాన్ని చూపిస్తుందో, 2, 4 నక్షత్ర పాదచారులు కనెక్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వీరికి ఇలాగని అమ్మాయి జాతకంలో బర్త్ టైం రెక్టిఫికేషన్ అని చెప్తాం. దాంతో వదిలేము. ఆ విధంగా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాత ఆ లగ్నంలో నుంచి 4వ భావం ఏమిటి, తల్లి, ఆ తల్లి యొక్క విషయాల గురించి చెప్తాం. తల్లికి ఆరోగ్యం గురించి చెప్తాం, తండ్రి గురించి చెప్తాం, 9వ భావం 9 నుండి ఆరోగ్యం గురించి చెప్తాం. ఇలాగా అనేక విషయాలు చూస్తాం. ఉదాహరణకి ఇక్కడే ఇది తులా లగ్నము అనేసి మనం అనుకున్నాం. వీళ్ళు ఏమిటంటే విశాఖ నక్షత్రంలో 2వ పాదంలో పుట్టింది అని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తే ఓకే అని చెప్తాం. అదే విశాఖ నక్షత్రంలో 2వ పాదంలోనే అబ్బాయి పుట్టారని చెప్తే నాట్ ఓకే అంటాం. ఇది లగ్న పాయింట్. అయితే అది విశాఖ నక్షత్రం 1వ పాదానికైనా రావాలి, లేదా విశాఖ నక్షత్రం 3వ పాదానికైనా రావాలి. ఒక విశాఖ నక్షత్రము 3వ పాదం అని చెప్పి తులా లగ్నం అని ఒక అమ్మాయి జాతకం తీసుకొస్తే అప్పుడు టైం రెక్టిఫికేషన్ నేను చెప్పాను, 2 నిమిషాలు మునుపు వెనక్కి ఎక్కడ దగ్గర కనెక్ట్ అవుతుందో దాన్ని మనం లెక్కలోకి తీసుకుంటామని చెప్పాం. అప్పుడు విశాఖ నక్షత్రము 4లోన ఉండాలి,
లేదా విశాఖ నక్షత్రము రెండవ పాదంలోనే రావాలి. రెండవ పాదంకి రావడానికి దాదాపు 10-12 నిమిషాలు తీసుకున్నప్పుడు అప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు 3 నిమిషాల్లోనే విశాఖ నక్షత్రం 4వ పాదం కనెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు అది ఏంగా చెప్పడం జరుగుతుందంటే వృశ్చిక లగ్నము అని మనం నిర్ధారణ చేస్తాం. దీన్ని జనరల్గా ఏమంటారంటే చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని పొందుతున్నటువంటి చాలా మంది ఉన్నారు, సంధి లగ్నం అంటారు దీన్ని. ఈ సంధి లగ్నం ఏం చేస్తుంది, మాకు ఏం నష్టం కలుగుతుందంటే, ఒకవేళ మీరు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మీది తులా లగ్నం అయితే మీకు వివాహం జరిగేటప్పటికీ వచ్చే భాగస్వామి మేషం కనెక్ట్ అయ్యేటట్టుగా 180 డిగ్రీలో మేషంలో కనెక్ట్ అవుతుంది. కార్మిక్ రిజిస్ట్రీ నక్షత్రాలు. అదేవిధంగా మనము దాన్ని బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి సంధి లగ్నంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఒకవేళ వృశ్చిక లగ్నం అయితే ఇది వెళ్ళి వృషభంలో కలుస్తుంది. ఆ వృషభంలో ఉన్న నక్షత్రాలని కార్మిక రిజిస్ట్రీని బట్టి మనము మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు చూడండి, వీరికి ఎంత మహాపండితులు లగ్నాలు పెట్టి ముహూర్తాలు పెట్టి వివాహానికి వెళ్ళినా కానీ ఈ వివాహ జీవితం కొలాప్స్ అయిపోతుంది. అదేవిధంగా వీరి యొక్క తల్లికి సంబంధమైనటువంటి పాత్ర తులా లగ్నంలో నుండి చూస్తే తల్లి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, మకరంలో కనెక్ట్ అవుతే, వృశ్చికం నుండి చూస్తే తల్లి కుంభంలో కనెక్ట్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? మీ తల్లిదండ్రులు రాసి పెట్టినటువంటి టైము 2 నిమిషాలు కాదు, 1 నిమిషం తేడా ఉన్నా కానీ చాలా వరకు లగ్న పాయింట్ అనేది మారిపోతే ఇబ్బందికరమైన జీవితాన్ని పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్గా మనము కెరీర్ గురించి నిర్ణయించేటప్పుడు ఏ లగ్నానికైనా కానీ తీసుకోవచ్చు. మీరు ఆ లగ్నంలో నుండి 1, 6, 10 కాంబినేషన్ తీసుకుంటాం. ఎందుకంటే 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతి. ఇక్కడ లగ్నం ఎలాగో జాతకుడు లేదా జాతకురాలు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ 3 విషయాలను మనం పరిగణలోకి తీసుకొని చూస్తాం. చాలా మంది ఏంటంటే 10వ భావం కదండి మనకి ప్రొఫెషన్ని జీవనోపాధిని కలిగించేదంటారు. కానీ 6వ భావం ఏం చేస్తుందంటే మనకి సర్వీస్ని తెలియజేస్తుంది. అంటే సర్వీస్ అంటే ఏమిటి, దాదాపు 20 నుండి 30 సంవత్సరాలు ఒకే ఉద్యోగంలో ఉన్నదాన్ని సర్వీస్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పరిశీలించినప్పుడు ఒక లగ్నాన్ని తీసుకొని పరిశీలిద్దాం. ఉదాహరణకి కన్యా లగ్నం అనుకుందాం. ఈ కన్యా లగ్నం నుండి మనం లెక్కలేసినప్పుడు ఈ 6వ భావం కుంభం అయినప్పుడు ఈ 6వ భావానికి ఉన్నటువంటి కుంభానికి ఉన్నటువంటి జనరల్ గా కార్మిక రిజిస్టర్ ఏముంటుందంటే కుజకర్మ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. అదేవిధంగా 10వ భావాధిపతి తీసుకున్నట్లయితే ఇక్కడ మిథునం అవుతుంది. మిథునానికి ఎలాంటి కార్మిక రిజిస్టర్ అయితే ఉండదు. ఇది 10వ భావంగా మనం తీసుకుంటాము, దీన్ని 6వ భావంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ 6, 10 భావాలు భావాధిపతుల యొక్క సంబంధాన్ని బట్టి మనము వారికి ఎలాంటి ప్రొఫెషన్ నిర్ణయిస్తామనేది మనకు తెలుస్తుంది. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక ప్రొఫెషన్ని తీసుకొని మీకు చెప్తాను. అదేమిటంటే డాక్టర్ ప్రొఫెషన్ తీసుకుంటాను. ఈ డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు దీనికి ఒక కాంబినేషన్ ఉంటుంది. అంటే సూర్యకర్మ రిజిస్ట్రీ కంపల్సరీగా ఉండాల్సినటువంటి జాతకంగా ఉండాలి. అంటే 6, 10, 12 భావాధిపతుల యొక్క సంబంధం లగ్నంతో ఉండడం అనేది చూస్తాం. అదేవిధంగా 6వ భావంతో కానీ లేదా 10వ భావంతో కానీ కేతు అనే గ్రహము కలిసి ఉందా చూస్తాం. లేదా 6, 10 భావాలు భావాధిపతితో 12వ భావాధిపతి సంబంధం ఉందా అనేది చూస్తాం. అంటే ఇలాంటి కాంబినేషన్ కానీ ఉన్నప్పుడు వారికి డాక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సూర్యకర్మ రిజిస్టర్ కలిగినటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాల యొక్క సంబంధము 6 మరియు 10వ భావాధిపతితో సంబంధం ఉందా చూస్తాం. లేదా 6వ భావాధిపతి కానీ లేదా 10వ భావాధిపతి కానీ డైరెక్ట్గా సూర్యకర్మ రిజిస్ట్రీతో కనెక్ట్ అయిందా చూస్తాం. అదేవిధంగా మీనరాశి మీన లగ్నం చూస్తాం. 1, 12, 12, 1 కాంబినేషన్ చూస్తాం. తదుపరి చివరిలో ఏమిటంటే ఈ 6వ భావములో ఏదైనా ఒక గ్రహం వచ్చి సూర్యకర్మ రిజిస్ట్రీ తీసుకుందా, లేదా 10వ భావంలో వచ్చి ఏదైనా ఒక గ్రహం సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగి ఉందా, లేదా 12వ భావంలోకి వెళ్ళి ఆ గ్రహము ఏ భావాధిపతి అయినా కానీ సూర్యకర్మను తీసుకుందా, వీటన్నిటిని పరిశీలించి వీళ్ళు డాక్టర్ అవ్వడానికి పర్మిషన్ ఉంది అనేది మనం చెప్తాం. వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు సర్జన్ అవుతారా అని అడుగుతుంటారు.
అప్పుడు సర్జన అవడానికి ఏమిటి అనేది మనం పరిశీలించినప్పుడు 12వ భావము సూర్యకర్మను తీసుకోవడం అనేది చేయాలి. ఒకటి 12వ భావానికి ఆల్రెడీ సూర్యకర్మ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు 12వ భావాధిపతి సూర్యకర్మను తీసుకోవడము, లేదా 12వ భావంలో ఏదైనా ఒక గ్రహం వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళు హాస్పిటల్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అంటాం. ఒకవేళ వీళ్ళు సర్జన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు 12వ భావాధిపతి జనరల్ గానే బుధకర్మ తీసుకోవడం కానీ చేస్తే వాళ్ళు సర్జన్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ బుధకర్మ తీసుకుంటే వాళ్ళు ఇతర దేశాల్లో సర్జన్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12వ భావాధిపతి రాహుకర్మను తీసుకుంటే కూడాను సర్జన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని మనం ఆ యొక్క జాతక పరిశీలన వ్యక్తిగతంగా పరిశీలించి చెప్తాం. ఇవి మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు అనేక అంశాలు బయటపడే విషయాలు. అదేవిధంగా ఒక లాయర్ అవ్వాలనుకున్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకున్నా, ఒక టీచర్ అవ్వాలనుకున్నా, ఒక పొలిటీషియన్ అవ్వాలనుకున్నా, ఒక ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నా అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీద మనము చర్చిస్తాం. దాంతోపాటు సంగీతం నేర్చుకోవాలని కొంతమందికి ఉంటుంది, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీస్ అవ్వాలనుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాలనుకుంటారు, లేదా ఇతర దేశాల్లోకి వెళ్ళి చదవాలనుకుంటారు. అక్కడ ఎలాంటి కోర్స్ తీసుకోవాలనేది ఉంటుంది. పూర్వమైతే డాక్టర్ కోర్సును గురించి చెప్పేవాళ్ళు. ఒక డాక్టర్ అంటే డాక్టరే, కానీ ఇప్పుడు ఈ డాక్టర్ అనే విభాగము అనేకమైన శాఖోపశాఖలుగా విస్తరించింది. దాంట్లో న్యూరాలజిస్ట్ ఉంటారు, డెంటిస్టులు ఉంటారు, తర్వాత ఆప్థమాలజిస్ట్ ఉంటారు, డెర్మాలజిస్ట్ ఉంటారు, తర్వాత ఆర్థోపెడిక్ ఉంటారు, రేడియాలజిస్ట్ ఉంటారు, ఇలాగా నెఫ్రాలజిస్ట్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు, అలాగే ఈఎన్టీ డాక్టర్స్ ఉంటారు. ఇలాగ రకరకాలైన డాక్టర్ల విభాగం రావడం వల్ల మన శరీరంలో ఎన్ని వ్యాధులు అయితే కలుగుతాయో ఆ వ్యాధులకు సంబంధమైనటువంటి అవయవాలకు సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ వచ్చినప్పుడు ఆంకాలజిస్ట్ అంటారు దాన్ని. ఇలాగా రకరకాలైనటువంటి విభాగాలు వచ్చినప్పుడు దానికి ఏ విధమైనటువంటి కాంబినేషన్ ఇవ్వాలి. వాళ్ళు సర్జన్ గా వెళ్ళడానికి ఒక ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తారు ఎండీలో. అప్పుడు ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటారు, అక్కడ ఏం తీసుకుంటే వాళ్ళ యొక్క కెరీర్ కరెక్ట్ గా ఉంటుంది అనేది కూడా ఇలాంటివి అనేక అంశాలు మనం చర్చిస్తూనే ఉంటాం. అయితే మన దగ్గరికి వ్యక్తిగత జాతకం వచ్చినప్పుడు మాత్రమే అది చేయగలం. అయితే 10వ తరగతి తర్వాత వెంటనే వారు కానీ నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి మీకు ఒకవేళ కావాలంటే మా యొక్క కామెంట్ బాక్స్లో మేలా ఫిమేలా తెలియజేయాలి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టి వాళ్ళు క్లుప్తంగా కెరీర్ గురించి కావాలంటే వాళ్ళకి ఒకవేళ ఒక 100 మంది మాకు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ 100 మందిలో మేమేం చేస్తామంటే కులుకు చీటి వేసి అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళది మాత్రమే నేను ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మీకు ఆ సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ మనము చర్చించే అంశంలో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ ఇది ఒక మేల్ జాతకము. 3వ తారీఖున ఏప్రిల్ మాసం 2008వ సంవత్సరంలో అబ్బాయి పుట్టడం జరిగింది ఉదయం 11 గంటలకి. అతను పుట్టినటువంటి ప్లేస్ కూడా మనము లాటిట్యూడ్ గాను లాంగిట్యూడ్ గా చూపించడం కూడా జరిగింది. అయితే వీరు పుట్టినప్పుడు ఎలాంటి వారి యొక్క జాతక అమరిక ఉందనేది నేను ఇక్కడ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎలాగంటే వీళ్ళది మిథున లగ్నం అయింది. ఈ మిథున లగ్నంలో ఆరుద్ర నక్షత్రం 1వ పాదములో ఈ అబ్బాయి పుట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే లగ్న పాయింట్ ఆరుద్ర 1లో పడిందో వీళ్ళు మగవారు అని నిర్ధారణ చేసుకుంటాం. అంతకుముందు మనకి ఇచ్చిన టైం రాంగ్ గా ఉంటుంది. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం. ఒకవేళ బర్త్ టైం రెక్టిఫికేషన్ కంపల్సరీగా చేయాలంటేనే బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది ఉందని చెప్పి వారికి తెలియజేస్తాము. కొంతమంది పర్టికులర్గా అడుగుతుంటారు మాకు బర్త్ టైం రెక్టిఫికేషన్ కూడా చేయాలని. దానికంటూ మళ్ళీ ఫీజు కూడాను మనం చెప్తాం, ఎక్స్ట్రా ఫీజు కూడా ఉంటుంది. మీరు ఇచ్చే 3500 రూపీస్కి అయితే నేను ఈ యొక్క ఎక్స్ట్రాగా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే చాలా సమయం పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని ఎంక్వైరీ చేసి ఈ లగ్నంలో నుండి 4వ భావము తల్లి కాబట్టి తల్లికి సంబంధించిన అనారోగ్యం ఏమిటి, తల్లి యొక్క వంశం ఏమిటి అనేది విచారించి ఆ టైంని మనం రెక్టిఫికేషన్ చేస్తాం. చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఫీజు కట్టే విషయంలో మాకు బర్త్ టైం రెక్టిఫికేషన్ కావాలి అంటే కంపల్సరీగా ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సినటువంటి అవసరము
మీకు ఉంటుంది. ఎందుకంటే మీ లగ్నమే తెలియనప్పుడు మీరు ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నం చేసినా కానీ మీ లైఫ్ సెటిల్ కాదనేది నిర్ణయం. ఇదే నిజం కూడా. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని తెలుసుకున్నాం. లగ్నం వచ్చి మిథున లగ్నం అయింది, ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పడింది. ఓకే, అప్పుడు ఆరుద్ర నక్షత్రము అనేది ఏమి కార్మిక రిజిస్ట్రీ కలిగింది అంటే ఇక్కడ మనం తీసుకుంటాం, పక్కన నోట్ రాసుకుంటున్నాం. అది ఏమిటంటే లగ్నము మిథున లగ్నము అని రాశాం. మిథున లగ్నంలో కూడాను లగ్నం మిథునం అయితే ఆ మిథునంలో ఉన్నటువంటి ఆరుద్ర 1వ పాదములో లగ్న పాయింట్ పడింది కాబట్టి అబ్బాయి జాతకము ఇది మనకు తెలిసినటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా శుక్ర కర్మ తీసుకుంది అనేది నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ రాశి పడిన నక్షత్రం ఏమిటని చూస్తాం. రాశి అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రం, అది శతభిష నక్షత్రంలో కూర్చుంది. శతభిష నక్షత్రం అనేది ఎక్కడ ఉంటుందంటే కుంభరాశి, కుంభభావంలో ఉంటుంది. ఆ శతభిష నక్షత్రం అంటే రాశి కుంభరాశి, రాశి కుంభరాశి అయినప్పుడు అది కూడా నక్షత్రము శతభిష నక్షత్రం అయింది. ఈ శతభిష నక్షత్రము రాహు కర్మ రిజిస్ట్రీని పొందింది అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు 2 కార్మిక రిజిస్ట్రీలు వచ్చాయి. అయితే లగ్నం వచ్చి మిథున లగ్నము అవడం జరిగింది కాబట్టి మిథున లగ్నానికి అధిపతి ఎవరో మీకు తెలిసి ఉండాలి. ఆ మిథున లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు తీసుకున్నటువంటి నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము 2వ పాదము, అది మీనములో ఉంది. కాబట్టి ఇక్కడ ఉత్తరాభద్ర అనేది ఏమిటనేది మనకు తెలియాలి. ఆ ఉత్తరాభద్ర నక్షత్రము లగ్నాధిపతి బుధుడు కూర్చున్న నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రం. ఉత్తరాభద్ర, ఈ ఉత్తరాభద్ర అనేది ఏమిటంటే చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. అంటే భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలు చంద్రుని కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. అలాగే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు అనేవి రాహు కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటాయి. ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు అనేవి శుక్ర కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటాయి. ఇక్కడ మనం ఒక కన్క్లూజన్కి వచ్చేసాం. అదేమిటంటే 3 నక్షత్రాలు తీసుకున్నాం. ఒకటి శుక్ర కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటిది ఆరుద్ర, అదేవిధంగా చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటిది ఉత్తరాభద్ర, అది లగ్నాధిపతి కూర్చున్నటువంటి నక్షత్రం. ఇది లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం వచ్చి బుధుడు కాబట్టి బుధుడు కూర్చున్నది ఉత్తరాభద్ర నక్షత్రము, అది లగ్నాధిపతి నక్షత్రం కాబట్టి ఈ చంద్రకర్మ అనేది చెప్పాం. అదేవిధంగా లగ్న పాయింట్ మిథున లగ్నం అయింది కాబట్టి లగ్న పాయింట్ ఆరుద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి అది శుక్రకర్మ అనేది చెప్పాం. అదేవిధంగా చంద్రుడు కూర్చున్న నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం కాబట్టి ఇది రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం అని చెప్పాం. అంటే ఈ జాతకుడు ఒకటి చంద్రకర్మ, శుక్రకర్మ, రాహుకర్మ ఈ 3 కార్మిక రిజిస్ట్రీని తీసుకొని ఈ జననం అనేది పొందడం అనేది జరిగింది అనేది మన నిర్ధారణకి వచ్చేసాం. ఏమేమిటంటే శుక్రకర్మ 1, 2 చంద్రకర్మ, 3 వచ్చి రాహుకర్మ. అంటే ఈ 3 గ్రహాల యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్స్ వీరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది పాజిటివ్ని ఇస్తాయి మరియు నెగిటివ్ని కూడాను ఇవ్వడం అనేది జరుగుతుందని మనం చెప్పాం. ఓకే, అయితే మిగిలిన విషయాలన్నీ మనం చర్చించాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఇలాంటి జాతకాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి అనేకమైన విషయాలు అడుగుతాం. అంటే చూడండి, శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంది కాబట్టి వీరి కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను చర్చిస్తాం. చంద్రకర్మ కూడా చర్చిస్తాం, రాహుకర్మ కూడా చర్చిస్తాం. ఈ రాహుకర్మ అంటే గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా ఉందని అడుగుతాం. అవునండి అంటారు. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా అంటాం, ఉన్నాయి అంటారు. అదేవిధంగా క్యాన్సర్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా, టీబీ ఇలాంటివి ఉన్నాయంటే ఉన్నాయంటారు. యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళు, 2 వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు, కరెంట్ షాక్ దెబ్బ తగిలి ఇబ్బంది పడిన వాళ్ళు, వాటర్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, నీటి గండాలు తప్పించుకున్నటువంటి వాళ్ళు, నీటిలో పడి చనిపోయిన వాళ్ళు, యుటరస్ తీసేసిన వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ప్రీ మ్యారిటల్ లైఫ్ని కొనసాగించినటువంటి వాళ్ళు, లవ్ మ్యారేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇలాగా షుగరు అటాక్ అయినటువంటి వాళ్ళు, యుటరస్ సంబంధమైన సమస్యలు, పీసీఓడి ప్రాబ్లం, పిఎస్ ఫైబ్రాయిడ్ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడిన ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి అనేసి వాళ్ళు కితాబిస్తారు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే వీళ్ళ ఆరోగ్యం చూస్తాం. లగ్నం నుంచి 6వ భావాన్ని మనము ఏం చేస్తామంటే వీరి యొక్క అనారోగ్య సమస్యలు తెలియజేసి భావంగా తీసుకుంటాం. ఇది 6వ భావం. ఈ 6వ భావాధిపతి ఎవరైనారంటే కుజుడైనారు.
కుజుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటనేది చూస్తాం. ఇది కూడా మళ్ళీ ఆరుద్ర నక్షత్రంలోనే కుజుడు ఉండడం జరిగింది. అప్పుడు వీరికి కుజునికి సంబంధమైనటువంటి అంటే కుజుడు 6వ భావాధిపతి కుజుడు 1లో ఉన్నారు కాబట్టి జనరల్ జ్యోతిష్యులు ఏం చేస్తారంటే కుజుని గురించి చెప్పేస్తారు, కుజునికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ. కానీ మనం ఏం చెప్తామంటే ఆరుద్ర నక్షత్రానికి ఉన్నటువంటి కార్మిక్ రిజిస్టర్ ఏమిటి, శుక్రకర్మ రిజిస్టర్ కాబట్టి శుక్రకర్మకు సంబంధమైనటువంటి అనారోగ్యాలని చెప్తాం. అదేవిధంగా హెర్నియా సంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, షుగర్ రావడం కానీ, ఇలాగా యూరినరీ బ్లాడరు, గాల్ బ్లాడర్ సంబంధమైన సమస్యలు, కిడ్నీలో ఫెయిల్ అవ్వడము, ఇలాంటివన్నీ చెప్తాం. అవునండి అంటారు. దాంతోపాటు వీరికి ముఖంలో గాయం ఉంటుంది, కావాలంటే పరిశీలించండి జాతకుల కంటే, అవునండి అంటారు. సరే లేదండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సరే మీ అబ్బాయికి సంబంధించిన పళ్ళ వరుస క్లిబ్బులు వేస్తుంటారు, లేకపోతే ఎత్తు పల్లాలుగా ఉంటాయి అంటాం. అవునండి అంటారు. అది మన జాతకం చూసే కదా చెప్తున్నాం. వీటన్నిటిని కూడా వాళ్ళ ఫోటో ఏమన్నా మనకు పెట్టారా స్కాన్ చేసి? లేదు కదా. ఇవన్నీ కూడా అనుభవంతో వస్తాయి మనకి సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత ఏం చేస్తామంటే వీరికి కెరీర్ని నిర్మించాలా అని అడుగుతాం. అవునండి, ఎలాంటి కెరీర్లో అయితే అడుగులు పెడితే బాగుంటుందంటే అక్కడ కూడా మళ్ళీ 6వ భావాధిపతి తీసుకున్న విషయాలని మనం తీసుకుంటాం. ఈ 6వ భావాధిపతి ఎవరంటే కుజుడు తీసుకెళ్లి ఆరుద్ర నక్షత్రంలోనే కూర్చొని ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రం అనేది రాహు అధీన నక్షత్రం కాబట్టి దీనికి భావా పాయింట్ మనం తీసుకోం. దాంతోపాటు ఆ లగ్నానికి ఆరుద్ర అనే పాయింట్ ఉన్నటువంటి లగ్నానికి కరెక్ట్ గా 10వ భావం ఏమిటనేది మనం చూస్తాము. 10వ భావంలో ఉన్నటువంటి గ్రహాల గురించి కానీ, 10వ భావంలో అధిపతి అయినటువంటి ఆ యొక్క గురువు కూర్చున్నటువంటి నక్షత్రాన్ని మనం తీసుకుంటాం. గురువు యొక్క నక్షత్రం ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారు అనేది మనకు తెలిసింది. ఆ పూర్వాషాఢ నక్షత్రం అనేది ఏంటంటే బుధ కర్మ రిజిస్టర్ కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ 2 విషయాలు మనకు తెలియజేసాయి. అదేమిటంటే కెరీర్ని తెలియజేసేవి 6వ భావాధిపతి ఏం చేశారంటే కుజుడు ఏం చేశాడు, ఆరుద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి అది శుక్రకర్మని తెలియజేస్తుంది. అదేవిధంగా 10వ భావాధిపతి గురువు వెళ్ళి పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది బుధ కర్మని తెలియజేస్తుంది. అయితే పూర్వాషాఢ నక్షత్రం అనేది ఇక్కడ గమనించండి, ఈ లగ్నానికి 12 మరియు 5వ భావాధిపతి యొక్క నక్షత్ర చారలో ఉంది. ఇది మనం గమనించాలి. ఈ పూర్వాషాఢ అనేది 5 మరియు 12వ భావాధిపతి నక్షత్ర చార ఇది గురుకర్మని తెలియజేస్తుంది, ఇది సూర్యకర్మని తెలియజేస్తుంది. అప్పుడు ఆరుద్ర అనేది శుక్రకర్మ, గురుకర్మ, సూర్యకర్మ. ఇక్కడ ఒకదానికి సంబంధం లేకుండా ఇన్ని కాంబినేషన్స్ తో వీరి యొక్క కెరీర్ ని మనం డిజైన్ చేయాలి. అప్పుడు గురుకర్మ బుధకర్మ ఉంది కాబట్టి వీళ్ళు టీచింగ్ ఫీల్డ్ కానీ, డిఫెన్స్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్ కానీ అకౌంట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లిటరేచర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరియు మీడియాలో కూడా ప్రయాణం చేయొచ్చు. సాఫ్ట్వేర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఒకవేళ వీరేమైనా మెడిసిన్ చేయడానికి అవకాశం ఉందా అనేది వాళ్ళు క్వశ్చన్ వేస్తారు. అప్పుడు మెడిసిన్కి నేను ఇంతకు ముందు కూడా ఫార్ములా చెప్పాను. ఏం చెప్పానంటే ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధమైన విషయంలో మెడిసిన్ చేయడానికి కావాల్సినటువంటి అమరిక ఏమైనా ఉందంటే అలాంటి అమరిక అయితే ఏమీ లేవు కాబట్టి మెడిసిన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని చెప్తాం. అయితే ఒకవేళ మెడిసిన్లోకి వెళ్ళాలనుకుంటే ఏమైనా అవకాశం ఉంటుంది, అంత హోప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా టీచింగ్ కానీ, బ్యాంక్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, అకౌంట్స్ సంబంధమైన వృత్తుల్లో వెళ్ళడం కానీ చేయండి బాగుంటుంది, లేదా సాఫ్ట్వేర్గా తీసుకెళ్ళండి బాగుంటుంది అని చెప్తాం. అయితే మనం ఈ విషయాల్ని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ తీసుకున్నటువంటి 6వ భావాధిపతి కుజుడు 1వ భావంలో వెళ్ళి ఏం చేసిన గురుకర్మని తీసుకున్నారు. అదేవిధంగా 10వ భావాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ ఏం చేశారంటే ముఖ్యంగా మీరు గమనించవచ్చు 7వ భావంలో ఉన్నారు. 7వ భావంలోకి వెళ్ళి అక్కడ చంద్రకర్మ తీసుకున్నారు. ఆటోమేటిక్ గా ఈ 7వ భావానికి రాహుకర్మ కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ 7వ భావాధిపతి, ఆ 10వ భావాధిపతి 7వ భావాధిపతి కూడాను ఇక్కడ గురువు అవ్వడము. దాంతోపాటు ఇక్కడ ఏమైందంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది బుధుని యొక్క శుక్రుని యొక్క అధీన నక్షత్రం అయ్యి 5 మరియు 12 భావాధిపతి యొక్క నక్షత్ర చారులో ఉన్నారు కాబట్టి వీరికి మనం ఇచ్చే సలహా సాఫ్ట్వేర్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఐటీ ఫీల్డ్ కూడా టచ్ చేయొచ్చు. ఒకవేళ టెక్స్టైల్ బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. టీచింగ్ ఫీల్డ్, బ్యాంకు, ఫినాన్స్ ఇలాంటి వాటిలో వెళ్తే బాగుంటుంది అనేది మనం కెరీర్ని
డిజైన్ చేసి ఇస్తాం. ఇలాగా మనం చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడాను చాలా చక్కగా ఆచరించే వాళ్ళు ఉంటారు. కొంతమంది గొర్రెదాటిలాగా పూర్వం మేమేమి ఇలాగ డాక్టర్గా చేయలేదు, ఈ అబ్బాయిని కావాలని మేము డాక్టర్గా చేయాలనుకుంటున్నాము అంటారు. అలా చేయడం వల్ల ఉపయోగం లేదు అనేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే 10వ భావంలో ఉన్నటువంటి గ్రహాలను అనుసరించి మనం ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చా అంటే, 10వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఒకటి సూర్యుడు ఉన్నారు, అలాగే బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. అయితే ఈ యొక్క సూర్యుడు అనే గ్రహము ఈ లగ్నానికి 3వ భావాధిపతి. 3వ భావాధిపతి అయినటువంటి 3వ భావం అంటే ఏమిటంటే శుక్రకర్మ తీసుకుంటుంది. 3వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు 10లో ఉన్నారు. అప్పుడు 3-10 కాంబినేషను నేను చెప్పినట్టుగా సినిమా, టీవీ, కెమెరా, సాఫ్ట్వేర్కి వెళ్ళడము, టెక్స్టైల్ సంబంధమైన వృత్తుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు రేవతి నక్షత్రంలో కూర్చున్నారు. ఆ రేవతి నక్షత్రం అనేది ఈ లగ్నానికి 1 మరియు 4వ భావాధిపతి నక్షత్ర చార. ఈ 1 అనేది గురుకర్మను తెలియజేస్తే 4 అనేది బుధకర్మను తెలియజేస్తుంది. మళ్ళీ ఇంతకు ముందు నేను చెప్పినటువంటి కాంబినేషను గురువు మరియు బుధ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను చార్టెడ్ అకౌంట్స్ కానీ టీచింగ్ ఫీల్డ్ కానీ అలాగా ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళడానికి స్కోప్స్ అధికంగా. ఏ కార్మిక రిజిస్టర్ అయితే స్ట్రాంగ్ గా ఉందో దాన్ని మనం తీసుకొని వారికి డిజైన్ చేసి ఇవ్వాలి. అంతేగాని ఇది చిన్న విషయం కాదు, ఆషామాషి కాదు. మా అబ్బాయి ఈ నక్షత్రంలో పుట్టాడండి, ఏ ఉద్యోగంలో పంపించాలండి, ఏ గ్రూప్ తీసుకోవాలండి అనేసి కొంతమంది చిల్లీ క్వశ్చన్స్ వేస్తుంటారు. అంత సులభంగా మనము వారి కెరీర్ నిర్ణయించలేమన్నమాట. అంటే అనేక ఆస్పెక్ట్ లో మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ లగ్నాధిపతి మరియు 4వ భావాధిపతి అయినటువంటి బుధుడు మళ్ళీ కూడాను ఇక 10వ భావంలో కూర్చొని ఉన్నారు. ఆ 10వ భావంలో తీసుకున్న నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం అనేది లగ్నంలో నుంచి 8 మరియు 9వ భావాధిపతి యొక్క నక్షత్ర చార. 8వ భావానికి మనం ఏ కార్మిక రిజిస్టర్ ఇవ్వము, దీనికి రాహుకర్మను ఇస్తాం 9వ భావానికి. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ రాహుకర్మను కూడా తెలియజేయడం జరిగింది. అందుకనే వాళ్ళు ఒకవేళ ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్ళగలిగితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ లో కూడా వెళ్ళడానికి అవకాశం పర్మిషన్ ఇస్తుంది అని కూడా మనం చెప్పినాం. ఇన్ని విధాలుగా అయితే వీటన్నిటిలో కూడా ఎక్కువ కార్మిక రిజిస్టర్ దేనికి ఉందనేది మనం చూస్తాం. అదేవిధంగా ఈ లగ్నంకి 5 మరియు 12వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటంటే పూర్వభద్ర నక్షత్రము. ఆ పూర్వభద్ర నక్షత్రం అనేది ఎక్కడుందంటే 10వ భావంలో ఉంది. 10వ భావానికి మరియు 7వ భావానికి అధిపతి అయినటువంటి గురువు యొక్క అధీన నక్షత్రంలో కూర్చుంది. కాబట్టి ఇక్కడ పూర్వభద్ర సూర్యకర్మ రిషి తీసుకుంది. అలాంటప్పుడు వీరికి డైరెక్ట్ గా ఒక మెడికల్ డిపార్ట్మెంట్ వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఒకవేళ సాఫ్ట్వేర్ అయినప్పుడు లేదా ఐటీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు అంత ప్రవీణత పొందితే వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు హెచ్ఆర్గా వెళ్ళడానికి లేదా అక్కడ సాఫ్ట్వేర్గా వెళ్ళడానికి అది పర్మిషన్ ఇస్తుంది. అంటే ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో అని మనం చెప్తాం ఒకవేళ అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఇన్ని విధాలుగా కెరీర్ని మనము నిర్ధారణ చేసి ఓకే మీరు ఈ దారిలో వెళ్ళండి, మీకు అత్యుత్తమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేసి చెప్తాం. ఇవన్నీ కూడాను ఎప్పుడు మనం నిర్ణయిస్తామంటే మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్ళే మునిపే, ఇంటర్లోకి జాయిన్ అయ్యే మునిపే, అంటే 10th పాస్ అయిన వెంటనే ఈ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఏ జాబ్ రాదు, మేము చేసిన జాబులన్నీ కూడా మాకు ఫెయిల్ అవుతున్నాయి, మేము సెటిల్ కాలేక నాట్ సెటిల్ ఇన్ ఎనీ ఫీల్డ్ అని మాకు ఫోన్ చేస్తుంటారు. అయితే నేను చెప్పింది చేస్తారా అంటే మేము చేయలేమండి, దాదాపు మేము దీని మీద నమ్ముకున్నామండి, మేము సాఫ్ట్వేర్గానే ఉంటామని అంటారు. లేదండి మీరు ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి ఫీల్డ్లోకి వెళ్ళండి, మీకు లక్షల కోట్లు సంపాదిస్తారంటే మేము వెళ్ళలేమని అంటారు. ఒకరు ఫోన్ చేస్తారు, మాకు వయసు 38 సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు కెరీర్ ఎలా ఉంటుందని అడుగుతారు. ఇప్పుడైంది మీరు కెరీర్ నిర్ణయించేది, మీరు ఒక బిజినెస్ చేయాలంటే చెప్పండి చెప్తాను, ఆ కెరీర్లో కూడా నేను చెప్పింది చేయాలి. నేను లాయర్ చదివానండి కానీ మేము ఆ లాయర్ ప్రాక్టీస్ పెద్దగా రావట్లేదండి, కాబట్టి మేము ఏం చేయాలంటే అయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయండి అంటే అది చేయలేమండి, లాయర్ ప్రాక్టీసే చేస్తే బాగుంటుందని మళ్ళీ మెసేజ్ పెడుతుంటారు. ఒకసారి నేను ఒక డిసిషన్ తీసుకొని మీకు జాతక చక్రం చెప్పేస్తే ఆ తర్వాత దాని కొరకు మళ్ళీ ఫోన్ చేయడం అనేది చేయకండి దయచేసి. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాదాపు 20 నుండి 30 నిమిషాల పాటు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు,
తీసుకున్న తర్వాత పూసగుచ్చినట్టుగా అన్ని విషయాలు చెప్పేస్తాను. అన్ని కవర్ అయిపోతాయి, అన్ని కూడాను అందులో కవర్ అయిపోతాయి, ఒకటి కానీ మిగల్చను. అన్ని అయిన తర్వాత వాళ్ళు కొంచెంసేపు నా ఆడియో ఉంటుంది, ఆడియో పంపిస్తాను, లేదా వాళ్ళు ఆడియో చేసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డ్ అంతా ఇన్న తర్వాత అయ్యో నేను ఈ క్వశ్చన్ అడగలేకపోయినా అనేసి ఫీల్ అవుతుంటారు. అలాంటివన్నీ వద్దు. మీకు టైం ఇచ్చినప్పుడు ముందుగానే రాసి పెట్టుకొని మాకు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి, అది కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానే అడగాలి. అనేకమైన వీడియోలు చూడండి, ఎలా క్వశ్చన్స్ అడగాలో తెలుసుకొని నన్ను అడగండి. అంతేగాని ప్రిడిక్షన్స్ అయితే అడగండి. ప్రిడిక్షన్ అనేది ఏమిటంటే అదొక లై అనమాట, అది అబద్ధం, అది ఏమి జరగవు. మనం తీసుకునే నిర్ణయాలు మాత్రమే కరెక్ట్గా మన జీవితానికి ఒక భవిష్యత్తుని అందిస్తాయి. అది మనం తెలుసుకోవాలి. ఇంకా మీరు కళ్ళు తెరవండి. మళ్ళీ కొంతమంది ఫారిన్ ఫోన్లు చేస్తుంటారు, అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. వారికి మేము చెప్పే ఆన్సర్ అంత రుచించదు, వాళ్ళు వేరే ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళకి ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు మసిపూసి మారేడికాయ చేసి ఇది చేయండి అది చేయండి మీరు సక్సెస్ అవుతారంటారు. వీళ్ళు సక్సెస్ కారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ. మళ్ళీ మన దగ్గర ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. నేను చెప్తాను మీరు ఇలా వెళ్ళకండి, ఇలా చేస్తే మీకు ఇలాంటి థ్రెట్ ఉంది, ఇలాంటి ఇబ్బంది ఉంది, ఇలాంటి కష్టాలు పడతారు, ఇది లీగల్గా వెళ్ళాలి, ఇల్లీగల్గా వెళ్తున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటారు, మీరు ఈ బిజినెస్ చేయకండి, ఈ బిజినెస్ చేయండి అని నేను చెప్తే అది రుచించదు వాళ్ళకి. మీ జాతకంలో ఎలాంటి పర్మిషన్ అయితే ఉందో ఆ పర్మిషన్ కంపల్సరీగా మీరు దాన్ని ఫాలో అయితేనే మీకు సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. అందులో పర్మిషనే లేదు, మీకు ఇష్టమని చెప్పేసి దాంట్లో ప్రవేశిస్తే తలకిందులుగా జపం చేసినా కానీ మీరు దాంట్లో సక్సెస్ కాలేరు. కాబట్టి మనము సక్సెస్ఫుల్గా ఇప్పుడు కెరీర్ గురించి చెప్తున్నాం. ఈ యొక్క సమయం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఎవరికి? ఏ బిడ్డలకి? 10వ తరగతి పాస్ అయినటువంటి బిడ్డలకి. కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు, అప్పుడు డిగ్రీలో ఒక కోర్స్ అయితే తీసుకుంటారు. అక్కడ నుంచి ఎలాగ వెళ్ళడానికి వాళ్ళకి ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావు. ఎలాంటి వారికి సక్సెస్ కావంటే ఈ యొక్క 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి 11వ భావాధిపతితో సంబంధపడినటువంటి వారికి లైఫ్లో సెటిల్ అవ్వడానికి తలకిందులుగా జపం చేయాలి. ఇలాంటి వాళ్ళు 1, 6, 10, 11 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు 6వ భావం కానీ 10వ భావాధిపతి కానీ వెళ్ళి కుజకర్మ తీసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా 1, 6, 10 శని కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా 6 శని 10 శని కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు తలకిందులుగా జపం చేసినా కానీ సెటిల్ కావటం లేదు. దీనికి కారణం ఏంటి మీకు తెలుసా? అవేమి మీకు తెలియవు. మీరు పుట్టిన వెంటనే ఇంత పెద్ద షీట్ రాయి చేస్తారు పండితులు, పలానా సంవత్సరంలో ఇలా జరుగుతుంది, పలానా సంవత్సరం పెళ్లి అవుతుంది, పలానా సంవత్సరాలు బిడ్డలు పుడతారు, పలానా సంవత్సరం ఉద్యోగం వస్తుంది, పలానా సంవత్సరం ఫారిన్ పోతారు, పలానా సంవత్సరం యాక్సిడెంట్ అవుతుంది, పలానా సంవత్సరం చచ్చిపోతారని. దానివల్ల ఉపయోగమే లేదు. మీ యొక్క కెరీర్ని నిర్ణయించడానికి మనం ఏం చేయాలంటే 10th క్లాస్లోనే మీరు దానికి శ్రీకారం చుట్టాలి. మీ బిడ్డలకి వాళ్ళ జాతకంలో ఏముంది, ఉదాహరణకి ఉత్తరాలో కానీ పూర్వాషాఢంలో కానీ అలాగే రోహిణి నక్షత్రంలో ఒక బిడ్డ రాశిలో లగ్నం లగ్నాధిపతి పట్టి పుట్టిపోయినారు. అప్పుడు వీళ్ళకి చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. వీళ్ళు చదివితే PhD వరకు చదువుతారు, లేకపోతే 8th క్లాస్ కూడా పాస్ కారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వీళ్ళు PhD వరకు చదివేశారు, వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఉదయ్ అనేది ఒక పేరు ఉందనుకోండి, దీని కింద వాళ్ళకి బీటెక్, MBA, తర్వాత వచ్చి ఆ తర్వాత PhD, ఇలాగ అనేకమైన కోర్సులు, మళ్ళీ ఇంకా అనేకమైన లిస్టులు ఉన్నాయి, ఇంకా కమాలు పెట్టుకుంటా పోతున్నారు. కానీ వీళ్ళు చదివింది ఏది కానీ ఈ ఉదయ్ అనే బిడ్డకి, అంటే పేరు ఊరికే పెట్టాను, వాళ్ళు ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్రాలు పుట్టుంటే వాళ్ళకి అసలు ఉపయోగపడినే పడదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేసి ఉండాలి? ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు కదా, దాదాపు 32 సంవత్సరాలు చదువుతూనే ఉన్నారు, వాళ్ళు చదివిన చదువు ఉపయోగపడలేదు. అప్పుడు ఏం చేసి ఉండాలి? వీళ్ళు 10వ తరగతిలో, అంటే 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ప్లస్లోనే 14 ప్లస్ 15 సంవత్సరాలప్పుడే ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడే వీళ్ళు డిజైన్ చేసుకోవాలి. అది డిజైన్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ లాంగ్ వీళ్ళ చదువు వీళ్ళకి ఉపయోగపడకుండా పోతా ఉంది. కొంతమందికి 6వ భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ శని కర్మను కానీ చంద్రకర్మను తీసుకుంది అనుకోండి, వీళ్ళు ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ అది సక్సెస్ కారు. కానీ అకాడమిక్ ఇయర్స్ మాత్రం ఈజీగా కంప్లీట్ చేసేసి వెళ్తుంటారు. అకాడమిక్ ఇయర్స్లో మావాడు యూనివర్సిటీ ఫస్ట్ అండి, మా అబ్బాయి భలే పాస్ అయినాడండి, కానీ ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడండి, సివిల్స్ రాస్తున్నాడండి, అందులో కూడా ఫెయిల్ అయిపోతున్నాడండి, ఏది కానీ 0.5% పోతా ఉందండి, ఉద్యోగం రాలేదండి అని బాధపడే వాళ్ళు ఈ కేటగరైజేషన్లో ఉంటారు. కాబట్టి వీటన్నిటిని మనం ముందుగానే మన 10వ తరగతిలోనే డిసైడ్ చేసేస్తాం.
మీ అబ్బాయికి ఇలా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఈ కోర్స్ చేయండి, మీ అబ్బాయి లాయర్ని చేయండి, మీ అబ్బాయిని లేకపోతే మీ అమ్మాయిని డాక్టర్ని చేయండి, లేకపోతే ఇంకో కోర్స్ ఇంజనీరింగ్లో ఈ ఫీల్డ్లోకి దించండి అంటాం. లేదండి మా ఇంటి పక్కింటి మీ అమ్మాయి ఇది తీసుకుందంటే తోడుగా ఉంటారని కొంతమంది ఎలా జాయిన్ చేపిస్తే, మా పెద్ద అబ్బాయి ట్రిపుల్ ఈ చేశాడండి కాబట్టి మా అమ్మాయిని కూడా నువ్వు ట్రిపుల్ ఈ చేస్తాను, ఆ బుక్స్ ఉపయోగపడతాయి, అదే కాలేజీలో ఈ అబ్బాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఒకే కాలేజీకి వస్తుంది. అసలు కాంబినేషనే ఉండదు, వృధాగా పడి ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్, నాలుగు గీక్కోవడానికి కూడా ఉపయోగపడదు. అలాంటి పరిస్థితిలో మన యొక్క జనరేషన్ని తయారు చేస్తున్న తల్లిదండ్రులు. ఇది ఎవరి తప్పు? బిడ్డలు తప్ప కాదు కదా. బిడ్డలు ఓకే, వాళ్ళు ఏం చెప్తే అది మనం మోల్డ్ చేస్తాం. వాళ్ళ మట్టి ముద్ద, బంక మట్టి వాళ్ళు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రిస్టేజ్కి వెళ్ళి రకరకాలైనటువంటి పోకళ్ళతో ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ బిడ్డలకి ఇస్తున్నారు. ఇది నిజమా కాదో మీరే ఒప్పుకోండి. తర్వాత బాధపడి ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి మీ బిడ్డల యొక్క కెరీర్ని నిర్ణయించడానికి మంచి అవకాశాన్ని నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రయత్నం వృధా కాదని నేను నిత్యం కొలిసే అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోల్ని చూడండి, మీ ఫ్రెండ్స్కి సర్కిల్ చేయండి, అంటే షేర్ చేయండి. అలాగే వెళ్ళినప్పుడు ఆ బిడ్డల యొక్క కెరీర్ని మీరు నిర్ణయించగలిగితే మీరు ఎంత ఆస్తిపాస్తులను ఇవ్వండి, దానివల్ల ఉపయోగం లేదండి. వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటారో తెలియదండి. కానీ వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ కెరీర్, వాళ్ళ యొక్క జీవితాన్ని ఇస్తే వీరిని ఎత్తుకొస్తున్నటువంటి భాగస్వామి కూడా సుఖపడతారు, భాగస్వామి కూడా మెచ్చుకుంటారు. మీ కుటుంబ పరంపర మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా నువ్వు అనేసి అంటారు. ఎప్పుడు వాళ్ళ ప్రయోజకులు అయినప్పుడు. ఆ ప్రయోజకత్వాన్ని ఇచ్చేది ఏమిటంటే ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే, ఇంకా ఏ ఆస్ట్రాలజీ కూడాను ఇవ్వదు అనేసి ఖచ్చితంగా చెప్పగలను. అలాగని వాళ్ళు గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళనేమీ నేను తక్కువగా అంచనా వేయటం లేదు. కానీ ఏ నిర్ణయమైనా కానీ మంచిగా ఉండాలి. ఎప్పుడంటే మనము ప్రయాణం చేసే మునిపే ఏ విధంగానైతే ఏ బస్సు ఎక్కితే, ఏ ట్రైన్ ఎక్కితే, ఏ విమానం ఎక్కితే, ఏ ఓడెక్కితే మన గమ్యాన్ని చేరుతామని ఏ విధంగానైతే ముందుగానే ఆలోచించి దాన్ని మనం ఎక్కుతామో, అదేవిధంగా మీ బిడ్డల యొక్క కెరీర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జాతకం పర్మిషన్ ఇస్తుంది, దాన్ని మనం ఎన్నుకోవడానికి ఎలాంటి ఆస్ట్రాలజీని కలవాలి. ఆస్ట్రాలజీకి ఒక జ్యోతిష్ శాస్త్ర జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు, తప్పనిసరిగా అనుష్ఠాన సాధన సిద్ధి ఉన్నటువంటి వారిని కలవండి. అప్పుడు వాళ్ళు భగవంతుని అనుగ్రహంతో వారు చెప్పే ప్రతి ఒక్క మాట కూడాను చెల్లుబాటు అవుతుంది. మన జాతక చక్రం అనేది మనకు ఒక 20% మాత్రమే కనెక్ట్ అయ్యి మనకి ముందుకు నడిపించవచ్చు. కానీ సాధకుడు చెప్పే ప్రతి ఒక్క మాట పొల్లుపోదు, అది భగవంతుడు వారి చేత వినిపించడం లేదా చెప్పించడం అనేది జరుగుతుంది. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.